సో శ్రోతల విభాగానికి మరొక్కసారి శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు మనం పురుచి తలేవర్ డాక్టర్ ఎంజీ రామచంద్ర సెంట్రల్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో కాబట్టి కొంచెం సాంబార్ వాసన తగిలించుకుందాం మన వ్లాగింగ్ కమ్యూనిటీకి. సో కాబట్టి మనం చూసుకుంటే కనుక మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసారు జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కి మనమైతే మాస్ స్టేషన్లో దిగాం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ బయట. సో కాబట్టి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ఈరోజు మనం అయితే ఇంకొక ట్రైన్ జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మీరైతే తమ్నేలో చూసే ఉంటారు. ఈరోజు మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాము. ఇన్ వన్ అమాంగ్ ద మోస్ట్ ఫేవరెట్ మోస్ట్ ఫేమస్ అండ్ చాలా రిలై అయ్యి చాలా డిపెండబుల్ ట్రైన్ అనమాట ఈ రూట్లో. సో ద ట్రైన్ నెంబర్ వచ్చేసి 16057 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి మధ్య నడిచే మన సప్తగిరి ఎక్స్ప్రెస్ అనమాట. సో బేసికల్గా మీకు ట్రైన్స్ నామన్క్లేచర్ మీద ఐడియా ఉంటే శ్రీవారి 7 కొండలతో ఆ 7 కొండల పేర్లతో ఎండ్ అయ్యే ట్రైన్స్ అయితే చాలా ఉంటాయి. మన వెంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, చాలా ట్రైన్స్ ఆద్రితో ఎండ్ అయ్యి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట. సో కాబట్టి అలాగే అన్నిటికీ స్పెసిఫిక్గా నేమ్స్ ఇచ్చుకుంటూనే మనకైతే ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్కి మొత్తం టోటల్గా సప్తగిరి మొత్తం 7 కొండలు ఉన్నాయి కాబట్టి మొత్తం 7 కొండల పేరుని సప్తగిరి ఎక్స్ప్రెస్కి అయితే పెట్టారు. సో కాబట్టి ఈ ట్రైన్ చెన్నై ఎస్ఆర్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు, చెన్నై వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఈ ట్రైన్ మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ అనమాట, ఎర్లీ మార్నింగ్ ఇంటర్సిటీ తిరుపతి వెళ్ళడానికి. సో మీరైతే చూడొచ్చు చెన్నై రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ట్రైన్ మంది కరెక్ట్గా 6:25కి అయితే డిపార్ట్ అవ్వాలి. సో కాబట్టి ఈ టైం అయితే ఇప్పుడు 6 అయిపోయింది. సో ఇంకా 25 మినిట్స్ అయితే ఉంది మన డిపార్చర్కి. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఇదిలో అయితే పెడతారు. ఇంకా ప్లాట్ఫామ్ అసైన్ చేయలేదు, 5 నిమిషాలు ఇది పెట్టుకొని. సో అక్కడ మనం లోపలికి వెళ్ళిపోయి తదుపరి వివరాలు అయితే మాట్లాడుకుందాం. చూసినట్టయితే ఇక్కడ ఎర్లీ సన్ రైజ్ అయితే అవుతుందండి చెన్నై రైల్వే స్టేషన్లో. సో లోపలికి వెళ్ళిపోయి అబ్బో 6:08 అయిపోయిందిగా. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోవాలి ప్లాట్ఫామ్ నెంబర్ 7కి. సో మన సప్తగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ జోనర్ కనుక చూసుకుంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ జోనర్లోకి అయితే వస్తుందండి. సో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంటే తెలిసిందే కదా, పొద్దున్న ఏ స్టేషన్లో స్టార్ట్ అవుతుందో రాత్రి మళ్ళీ అదే స్టేషన్కి వచ్చి ఎండ్ అయిపోతుంది. బట్ కాకపోతే ఈ ట్రైన్కి ఉన్నటువంటి సోకాల్డ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో చాలా తక్కువ అనమాట. బట్ కానీ దాని గురించి కూడా మనం కొంచెం మాట్లాడే టాపిక్ అయితే ఉంటుంది. సో అక్కడ మరీ 3 గంటల 25 నిమిషాలు తీసుకుంటుంది టోటల్ జర్నీ. సో 3 గంటల 25 నిమిషాలు చెన్నై నుంచి తిరుపతి అయితే తీసుకెళ్ళిపోద్ది. డిస్టెన్స్ వచ్చి 147 కిలోమీటర్లు. 147 కిలోమీటర్లకే 3 గంటల 25 నిమిషాలు తీసుకుందంటే యావరేజ్ స్పీడ్ 41, 42. సో కాబట్టి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా కొంచెం తక్కువనే చెప్తాను, ఎందుకంటే తిరుపతి పక్కనే మరి చాలా దగ్గర. ఎందుకంటే మనం రాజమండ్రి నుంచి విజయవాడ ఎంత దూరం 150 కిలోమీటర్లు, 147 కిలోమీటర్లు. సో ఆల్మోస్ట్ అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఒక రన్ చూసుకుంటే ఈ రన్ను ఈ షెడ్యూలింగు ఇట్లన్నింటినీ కనుక చూసుకుంటే మన సింహాద్రిని చూశారు. మన సింహాద్రికి ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఆ ప్రాపర్టీస్తో అయితే నడుస్తుంది. అలా అని చెప్పి సింహానికి ఇచ్చినట్టు G9లు G7లు కొట్టరిల్లు పద్ధతిగా P4 కుదిరితే P7 కూడా ఇచ్చి పంపించిన రోజులు చాలా ఉన్నాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 వైపు అయితే వెళ్తున్నాము. కాకపోతే ఇంకో ఈ ట్రైన్లో ఉన్న మంచి నాస్టాలజిక్ ఫ్యాక్టర్ ఏంటంటే P4 వస్తుంది, ఐసేఫ్ రేకు. సో కాబట్టి LHBలు కొట్టి 130లు కొట్టేదానికంటే ఇది కొంచెం సటిల్గా నీట్గా సో 110 కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో లైనప్ అవి ఇవి చాలానే బాగున్నాయి. సో కాబట్టి ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 7కి దగ్గరికి వచ్చాం. సో రేక్ అయితే వస్తుందన్నమాట, షంటింగ్ జరుగుతుంది. సో షంటింగ్ ప్రాసెస్ చూసి ముందుకైతే వెళ్ళిపోదాం. మన బండి వచ్చేలోపు ఒకసారి పక్క ప్లాట్ఫామ్ మీద లుక్ వేసుకుందాం. కింగ్ ఉన్నాడండి అక్కడ. ఇప్పుడు మాస్ నుంచి షాలిమార్ బయలుదేరతాడు కింగ్ కోరమండల్. దురంతో కూడా ఉంది ఈరోజు, వెళ్ళిపోయి ఉంటుంది అది ఏమాత్రం. దురంతో వెళ్ళిపోయాక కింగ్ బయలుదేరతాడు ఈడొకడం. మీరు చూడొచ్చండి షంటింగ్ అయితే జరుగుతుంది రేకు బిఎఫ్ మీదకి. 6:25కి డిపార్చర్ అయితే 6:12 అంటే కరెక్ట్గా 12 నిమిషాల ముందు అయితే షంటింగ్ చేశాడు. జనరల్ వాళ్ళు అయితే ఒక బీభత్సంగా వెళ్తున్నారు. సో ఈరోజు సప్తగిరి ఎక్స్ప్రెస్లో మనం ట్రావెల్ చేయబోతున్న క్లాస్ వచ్చేసి 2S అండి. సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ చేయించుకున్న టికెట్ కేవలం 95 రూపాయలు పడింది. 95 రూపాయల టికెట్ ఇక్కడి నుంచి తిరుపతి వరకు అనమాట నాకు రిజర్వేషన్ టికెట్. సో కాబట్టి నా కోచ్ వచ్చేసి D1 ఆల్మోస్ట్ వెనకాల ఉంటుంది. 2 జనరల్ సింగిల్ చైర్ కారు D1 అయితే ఉంటుంది. సో D1లోకి వెళ్ళిపోయి సీట్ నెంబర్ 13 వచ్చింది. 13 విండో సైడే వచ్చింది, కానీ మనకు ఉండాల్సిన అసలు మీకు తెలుసుగా విండో సైడ్ వచ్చినా సరే ట్రాక్ సైడ్ రావాలి, ట్రాక్ సైడ్ ఏమో ఇటు సైడ్ ఉండాలి,
అవన్నీ బోల్డ్ లెక్కలు అయితే ఉంటాయి. సో వచ్చినా రాకపోయినా బొక్క మనం అలాగూ ఉండేది తలుపు కాడే. సో ఇది ఇంకా హైలైట్, లోపలికి వెళ్ళి చెప్తాను చూడండి. హైలైట్ ఏంటంటే ఇది D1 రిజర్వేషన్ కోచ్ అండి. ఇది రిజర్వేషన్ కోచ్, కాకపోతే ఒక నార్మల్ జనరల్ కోచ్కి బుకింగ్ ఎనేబుల్ చేసి పెట్టి పడదొబ్బారు. సో మీరు చూసుకున్నట్టయితే ఒక నార్మల్ ICF ట్రైన్లో ఇది అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అనమాట. అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్కి మనోడు బుకింగ్ ఇచ్చేసి నెంబరింగ్ ఇచ్చి వదిలేసాడు. ఎందుకంటే సెంట్రల్ డోర్స్ ఉండవు సహజంగా చూసుకుంటే అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్కి. సో మనం కనుక చూసుకుంటే మనకి 13 విండో సీటును మొత్తంగా అదృష్టం ట్రాక్ సైడ్ ఎమర్జెన్సీ విండో వచ్చింది. సో కాబట్టి ఇది ఇంకా హైలైట్. సో చూసుకున్నట్టయితే మనకి ఈరోజు లక్కలకలకలగా కంటుందండి. సో మీకు ఇందాక చూపించాను, మనోడు కొంచెం నార్మల్ జనరల్ కోచ్ ICF జనరల్ కోచ్లకే కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసి సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్ అని చెప్పి తోసాడు. ఎందుకంటే మామూలుగా సెంటర్ డోర్స్ ఉండవు, ఎందుకంటే ఫుల్ ప్లేజ్ సింగిల్ కోచ్ అయితే ఉంటుంది. సెంటర్ డోర్స్ ఉండవు. సెంటర్ డోర్స్ ఉంటే అది జనరల్లోకి అయితే వెళ్తుంది. అండ్ D2 కోచ్ ఏదైతే ఉందో D2 కోచ్లో ఇంటీరియర్ మొత్తం మార్చేసి బస్ సిట్టింగ్ ఉంటుంది కదా, మన సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్లో 3:2 సిట్టింగ్ ఉంటుంది కదా చైర్ కార్ది, అదైతే పెట్టాడు. ఒక్కొక్క కోచ్ ఒక్కొక్క రకంగా అయితే ఉంది. సో మెజారిటీ నార్మల్ జనరల్ కోచెస్ ఎలా ఉన్నాయో సేమ్ జనరల్ కోచ్కి నెంబరింగ్ ఇచ్చి బుకింగ్ అయితే వదిలేశారు. ఈ ట్రైన్లో ఇది జరుగుతుంది. సో మనమైతే కొంచెం ముందుకెళ్ళి లోకో ఏమొచ్చింది మనకి లోకో చూడడానికి అయితే వెళ్తున్నాను. ఆ ట్రైన్ కూడా అంత పొడుగ్గా ఏం లేదు, కొంచెం పొట్టి ట్రైన్ లాగే ఉంది. సో మనోడు కోచ్ కాంపోజిషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో బండి వచ్చేసి 18 కార్ కోచ్ అనమాట. సో కాబట్టి 18 కోచ్లు ఉంటుంది. సో మనం వచ్చినప్పుడు జనశతాబ్ది చూసాం కదా, అది 16. సో 18 అనమాట. సో చూసుకుంటే 9 జనరల్ కోచ్లు ఉంటాయండి, 2 SLRD కోచ్లు ఉంటాయి, ఒక AC చైర్ కార్ ఉంటుంది, 6 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు ఉంటాయి. సో జనరల్ గట్టిగానే ఉన్నాయి. జనరల్కి సెకండ్ సిట్టింగ్కి పెద్ద తేడా లేదు. సో ఆల్మోస్ట్ సేమ్ కోచ్లు దాన్ని కూడా వాడుతున్నారు, మన దగ్గర చెప్పాం కదా. సో బండి అయితే కొంచెం నామమాత్రంగానే ప్యాక్ అయింది ఎన్జిఆర్ చెన్నై సెంటర్లో. మరీ అంత సీట్లు దొరకలేనంత ఖాళీగా ఖాళీ లేకుండా అయితే లేదు. సో జనరల్ కోచ్లు ఇక్కడ చూస్తున్నా నేను వెనకాల మ్యాక్సిమం, ఎందుకంటే మెయిన్ ఎంట్రీ అదే కాబట్టి స్టేషన్కి. సో రాగానే ఏది అవైలబుల్ ఉంటే అక్కడ ఎక్కిశారు, ముందు దాకా వచ్చే ఎక్కలేదు. సో నాకు తెలిసి మాత్రం ఫర్దర్గా ట్రైన్ వెళ్ళే కొద్దీ ఇంకా ప్యాక్ అయ్యే సందర్భాలు అయితే ఉంటాయి. అండ్ ఈ ట్రైన్ విషయంలో హిస్టరీలో కానీ దేంట్లో కానీ అన్ని విషయాల్లోనే ఈ ట్రైన్కి మంచి రేటింగ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం టికెట్ 95 రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు రైల్వే మనతో ఒక డీల్ చేసుకుంటుంది. ఏమని, నేను ఇక్కడ పొద్దున్న 6:25కి తీసుకెళ్తాను బాబాయ్, తీసుకెళ్ళి 9:50 కల్లా తీసుకెళ్ళి తిరుపతిలో పెడతా, దానికి నువ్వు నాకు 95 రూపాయలు కట్టు అని చెప్పి తీసుకుంటున్నాడు. కానీ కంప్లైంట్ రావాలి అని అంటే బండి బాగా లేట్ అయ్యి అలాంటి కంప్లైంట్స్ ఏ రోజు లేవు. సో కాబట్టి ఇటు తీసుకున్న కాంట్రాక్ట్కి న్యాయం చేసి తీసుకెళ్ళి నిన్ను 9:50కో 10ంటికో 10 నిమిషాలు అటు ఇటుగా తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టేస్తున్నాడు. సో కాబట్టి బేసిక్ పర్పస్ ఆఫ్ పే అవుట్ అనేది మనకి సాటిస్ఫై అయిపోయింది. సో కాబట్టి జనాలు పెద్ద కంప్లైంట్ కూడా ఏం పెట్టలేదు. ఆల్మోస్ట్ దగ్గర ఇనాగ్రేషన్ ఎప్పుడు జరిగింది దీనిది 1970 అంటే 55 సంవత్సరాలు, 2025 వచ్చేసరికి 50 ఏళ్ళ నుంచి ఒక ఇంటర్సిటీ సర్వీస్ రన్ అవుతుందంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. సో లోకో దగ్గరికి అయితే వచ్చేసాం. సో లోకో ఏంటో చూసి మనం ఇమీడియట్గా వెనక్కి వెళ్ళిపోదాం. డిపార్చర్ ఆన్ టైం ఇచ్చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. సో నిన్నే యాక్సిడెంట్ అయింది ఇక్కడ, మీరు చూసే ఉంటారు, తిరువటూరు దగ్గర ఒక ఆయిల్ ట్యాంకర్ ఒకటి కాలిపోయింది. సో ఆ విషయంగా నేనైతే బండి క్యాన్సిల్. ఈరోజు స్టార్ట్ అవుతుంది మళ్ళీ, చూద్దాం లోకో ఏం వచ్చిందో. మనకి మ్యాక్సిమం సాంబార్ లోకో WAP4లో వస్తూ ఉంటాయి, చూడాలి. సో ఇదండి ఈరోజు మనం లీడ్ చేయబోయే లోకో 22782 ఆరకోణం షెడ్కి సంబంధించిన WAP4 అనమాట. సో వీ కెన్ ఎంజాయ్ 110 kmph రన్ను. సో మీరు పినాకిని వ్లాగ్ కనుక చూస్తుంటే నేను అందులో చెప్పానండి, P4కి WAP4కి ICF కాంబినేషన్కి నేను ఎంత వాల్యూ ఇస్తానో, అది ఎంత నాస్టాలజిక్ అండ్ వింటేజ్ ఉంటుందని మీకు చెప్పానప్పుడు. సో కాబట్టి సేమ్ కాంబో అయితే ఇప్పుడు రిపీట్ అయింది. సో నాకు మనసుకి చాలా ఇష్టం, ఎందుకంటే ఐ గ్రో అప్ వాచింగ్ WAP4 అండ్ ICF కాంబినేషన్స్. సో కాబట్టి ఈ రోజైతే నేను రన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. పైగా మన అదృష్టం కొద్ది ఎమర్జెన్సీ విండో కూడా వచ్చింది, ట్రైన్ బ్యాక్ ఉన్నాము. సో మనం మళ్ళీ కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి ఎక్కేద్దాం. 120 ఇచ్చేస్తాం, ఇంక 10 మినిట్సే ఉంది. సో లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మన సప్తగిరి ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ కూడా ఉంటుందండి. సో కాబట్టి రేక్ షేరింగ్ ఏ ట్రైన్తో ఉన్నదని కనుక చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16057/58 అనమాట. సో 57 ఏమో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, 58 ఏమో అక్కడి నుంచి వచ్చేటప్పుడు. కాకపోతే కేవలం 3.5 గంటల జర్నీకి రేక్ షేరింగ్ పెట్టాలంటే కేవలం మినిమం రేక్ షేరింగ్ ఉంటుంది. సో మనోడి జర్నీ ఏమో కేవలం 3.5 గంటలు అనమాట. సో సింగిల్ ట్రిప్ వేస్తే అంత ప్రాఫిటబుల్ కాదు, ఎక్కువసేపు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది బండి. సో కాబట్టి దీనికైతే రేక్ షేరింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు.
సో అదొచ్చేసి సేమ్ తిరుపతి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో అనమాట. సో కాబట్టి రెండు సేమ్ రూట్లో నడిస్తే సేమ్ రేకు. దాని నెంబర్ వచ్చేసి 16053/54 అనుకుంటా, 1605354. సో అలా ఆ నెంబర్స్తో అయితే ఉంటాయి. సో కాబట్టి మనకైతే డిపార్చర్ ఇచ్చేస్తాడేమో ఇంకో నిమిషంలో. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. సో కాబట్టి ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇదైతే తిరుపతి వెళ్ళిపోయి తిరుపతి నుంచి ఈ రేకు మళ్ళీ సప్తగిరి ఎక్స్ప్రెస్కి అయితే వెనక్కి రాదు. తిరుపతి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంటర్లో వచ్చే ఎక్స్ప్రెస్కి అయితే వస్తుంది అనమాట. సో అటు నుంచి బయలుదేరిన ట్రైను రిటర్న్ మళ్ళీ రాత్రి సప్తగిరి ఎక్స్ప్రెస్కి తిరుపతి వెళ్తుంది అనమాట. సో కాబట్టి రౌండ్ ట్రిప్ అయితే జరుగుతుంది. సో వెళ్ళిన ట్రైన్ వెళ్ళినట్టు వెనక్కి రాదు, వేరే ట్రైన్గా పేరు మార్చుకుని వస్తుంది. సింపుల్ ఎజెండా అనమాట దీనికి, ఎందుకంటే ట్రావెలింగ్ టైం తక్కువ కాబట్టి. సో ఈ డిపార్చర్ తీసేస్తే మనకు పని అయిపోద్ది. వీడు ఎప్పుడు తెస్తాడని వెయిటింగ్. డిపార్చర్ టైం అయిపోయి ఆల్రెడీ 2 నిమిషాలు అయింది కానీ ఇంకా తీలా. సో పర్లేదు, లేటుగా తీసినా సరే టైంకి తిరుపతి తీసుకెళ్తే ఓకే, లేదంటే మనం రేణిగుంటలో దిగిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కనెక్టింగ్ జర్నీ అయితే కావాలి. ఇక్కడ ఫుల్ జర్నీ కొడదామా కొట్టద్దా అని అయితే చూద్దాం ఏమవుద్దాం. డిపార్చర్ టైం దాటేసి 10 నిమిషాలు అయిపోయిందండి, ఇంకా తీలా బండి. నాకేమో వీడు పెట్టే టెన్షన్కి పల్సగా విరేచనలు పట్టుకునేలాగా ఉన్నాయి. వీడు నిన్నే అది గ్యాస్ అది మన ఆయిల్ ట్యాంకర్ ఇష్యూ జరిగింది, కాలిపోయి నిన్న క్యాన్సిల్ బండి, ఈరోజే స్టార్టు. మరి రీషెడ్యూల్ ఏమన్నా అయిందని మెసేజ్ రాలేదు, బండి రీషెడ్యూల్ అవ్వలేదు. ఇది ఇంకా తీట్లా వన్స్ తొక్కడం స్టార్ట్ అయ్యి అవుట్ ఆఫ్ స్లాట్ అయ్యాడంటే బండి ఓం నమ శివాయ ఏదో ఏరా బాబు, ఏం అర్థం కావట్లే పరిస్థితి. ఎందుకంటే వన్స్ డిపార్చర్లు మొదలైనవి అంటే కోరమండలో వాటిని నీటిని వదులుకోవడం స్టార్ట్ చేశాడంటే మనం అటుపక్క వెళ్ళిపోతాం కాబట్టి అరకోణం సైడ్ పెద్ద ప్రాబ్లం లేదు. చూద్దాం ఏమొద్దాం. సో ఫైనలీ 10 నిమిషాలు లేట్గా అయితే మాస నుంచి అయితే బయలుదేరిపోయామండి మనం. అమ్మ తీసుకోలేరా మొత్తానికి. కొంచెం టెన్షన్ తక్కువ పెట్టి బాగా కొట్టామంటే పొలదండి వేస్తా నీకు. P4 మీద నాకు నమ్మకం ఉంది, కాకపోతే చెన్నై వాళ్ళ మీదే లేదు. గుంజు గుంజు నాకు తెలిసి ఇది ఊగిపోయేలాగా ఉంది కోచ్ ఈరోజు. కింగ్ జాగ్రత్త. కింగ్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ కింగే చేసాం. అజ్నీ పీస్ నెటో పోతుంది ఎవరికో పవర్లోకి అనుకుంటా. అది ఈ మాత్రం ట్రాక్ సౌండ్ ఉందంటే అసలు రెచ్చిపోవచ్చు ఈరోజు. ఎవడ్రా నువ్వు? దురంతో మీరు చూడొచ్చండి. లాస్ట్ వ్లాగ్ మన జనశతాబ్ది వ్లాగ్లో కూడా మన క్యామియో మనం చూసాము. సో ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడే స్టేషన్ నుంచి బయటకు వచ్చి బయట ఆపేసాడండి. ఆ రోజు కూడా మనకి చాలా హెల్ప్ అయితే చేశాడు, ముందు బాగా పరిగెత్తి మనకి కనుక మంచి క్లియరెన్స్ అయితే ఇచ్చాడు. సో ఆ గ్రాటిట్యూడ్తోనే ఏదో రోజు మంచిగా వ్లాగ్ చేద్దాం ఈ దురంతోనే. సో మనమైతే బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ వైపు అయితే వెళ్తున్నామండి. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ దగ్గర నుంచే అటు హౌరా చెన్నై మెయిన్ లైన్లో స్ట్రైట్గా వెళ్ళిపోవడమా, ఇటు పక్క బెంగళూరు లైన్ వైపు కట్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది. తర్వాత మళ్ళీ అరకోణంలో ఇంకో డిస్కషన్ అయితే ఉంటుంది, అది వేరే విషయం. సో మనమైతే దురంతో దాటి ముందుకు వెళ్తున్నాం. చెన్నై CDO దాటి ట్రిప్ షెడ్ దాటి బేసిన్ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్తున్నామండి.
16 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఒక మాదిరి చెన్నై సబర్బన్ లాంటి ఫస్ట్ షెడ్యూల్డ్ హాల్ట్కి అయితే వచ్చామండి. సో స్టేషన్ నేమ్ వచ్చేసి అంబట్టూర్ అనమాట. సో ఇక్కడికి రావాల్సిన టైం కూడా మనం 16 మినిట్స్ డిలే అయితే రన్ అవుతుంది. ఇక్కడ తీయడమే మనలో ఒక 10-12 నిమిషాలు లేట్గా అయితే తీశాడు. సో కాబట్టి రన్ విషయంలో ఇప్పటివరకు మీరు ఒక 2-3 స్కిప్పులు చూసుంటారు. పెరంబూర్ స్కిప్ ఒకటిను, క్యారేజ్ వర్క్స్, లోకోమోటివ్ వర్క్ స్టేషన్స్ అయితే స్కిప్పులు చూసుంటారు. సో ఓవరా కాన్ఫిడెంట్గా P4 ICF కాంబినేషన్లో అయితే హిట్ స్టార్ట్ అయితే ఇచ్చారండి. మనకి తీస్తే ఏదో పావు గంట లేట్ తీసాడు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో కానీ తీయడం మాత్రం ఫుల్ ఆన్ ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే తీశారు. సో ఇక్కడ మనకి 1 minute ఆఫ్ హాల్టింగ్ అయితే ఉండబోతుంది. సో మనమైతే డిపార్ట్ అయితే అయిపోయాం. సో మనం డైరెక్ట్ అరకోణంలో కలుసుకుందాం. మధ్యలో చిన్న చిన్న లోకల్ స్టేషన్స్ అయితే ఉంటాయి. సో వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అరకోణం తర్వాత నుంచి మనం డైవర్షన్ తీసుకొని మనం ఎప్పటివరకు చూడండి రూట్లోకి అయితే వెళ్తాం అనమాట. సో మనమైతే డిపార్ట్ అయిపోయాం ప్లాట్ఫామ్ నెంబర్లో కూడా 3 నుంచి. సో ఇప్పుడే నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశానండి. సో మనకి న్యాచురల్గా ఏంటంటే నేను డబల్ డెక్కర్ బ్లాగ్లో కూడా చెప్పాను. సో చెన్నై నుంచి అరక్కోణం మధ్యలో క్వాడ్రపుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అయితే ఉంటుంది. మొత్తం 4 రైల్వే లైన్ అయితే ఉంటాయి అనమాట. సో సహజంగా చూసుకుంటే మనం సెకండ్ మెయిన్ లైన్లో అయితే ఉంటాం. అదర్ 2 ఖాళీగా ఉంటాయి. సబర్బన్లో మ్యాక్సిమం తిరుగుతూ ఉంటాయి. కాకపోతే నేను యాక్సిడెంట్ అయింది చూసారా మీరు, మన పెట్రోలియం క్యాన్స్ ఉండే ఆయిల్ ట్యాంకర్తో ఒకటి యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయిందనమాట. సో కాబట్టి దాన్ని ఉద్దేశించి మనకి 4th లైన్లోకి అయితే దోశాడు. సో సెకండ్ మెయిన్ లైన్ ఉండాల్సినలో ఇంకొక స్టేషన్లో డబల్ షిఫ్ట్ కొట్టేసి 4th లైన్లోకి అయితే వచ్చాం అనమాట. ఎలాగో 110 కాబట్టి ప్రతి ట్రాక్ లిమిట్ 110 దాకా మినిమం ఉంటుంది. సో కాబట్టి 4th లైన్లో అయితే కొనసాగుతున్నాము. నాకు తెలిసి అరక్కోణం వరకు ఇలాగే ఉంటుంది. అరక్కోణం తర్వాత నుంచి మనం పక్క వెళ్ళిపోతాం కాబట్టి అక్కడికి ఇలా కొట్టచ్చు. సో కాబట్టి ఆ ట్రైన్ ఒకటి, ఆ ట్రాక్ ఒకటే బ్లాక్ అయింది నిన్న ఇష్యూ వల్ల. సో అందుకని 4th లైన్లోకి అయితే దోశాడు.
మనమైతే ఇప్పుడు తిరువల్లూరు దగ్గరలోకి అయితే వస్తున్నామండి. సో ఇదే అన్నమాట, మీరు సహజంగా చూసే ఉంటారు, పెట్రోల్ ట్యాంకర్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి పెట్రోల్ ట్యాంకరే నిన్న అయితే అగ్ని ప్రమాదానికి అయితే గురైంది. సో ఆ కోచెస్ని అయితే తీసేసి పంపించేసి సెటిల్ చేసేసి ఈ లైన్ మీద అయితే దీనికి ఇంకా ఉంచేశారు ఈ ఫ్రైట్ని. సో 2 లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫైర్ యాక్సిడెంట్కి గురైన కోచెస్ మటుకు సపరేట్ చేసేసి కొత్త లోకోస్ అయితే తీసుకొచ్చి అట్లా అయితే ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అందుకనే లైన్ ఆపారు. మనం అయితే తిరువల్లూరు లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాం. మీరు చూడొచ్చు తిరువల్లూరులో స్టాప్ లైన్ ఆ ట్రైన్ కూడా ట్రాక్ షిఫ్ట్ అయితే అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మెయిన్ లైన్ ఖాళీగా లేదు కాబట్టి. సో 42 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఈ ట్రైన్ సెకండ్ షెడ్యూల్డ్ హాల్ట్ తిరువల్లూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో కాబట్టి నిన్న న్యూస్లో మీరు చూసే ఉంటారు. సో ఇది నెక్స్ట్ ఫ్రైడే అంటే కొంచెం లేట్ అవుతుంది. సో నేను ట్రావెల్ చేసే రోజు ముందు రోజు ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో యాజ్ ఆఫ్ నో అదొక బ్యాడ్ సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో మనం 23 మినిట్స్ డిలే అయితే రన్ అవుతున్నామండి. సో ఇది నాకు తెలిసి కవర్ చేస్తాడని అనుకుంటున్నాను, బికాజ్ ఎందుకంటే నాకు నిక్ ఆఫ్ ది మూమెంట్ జర్నీ అయితే ఉంది తిరుపతి నుంచి. సో తిరువల్లూరు దగ్గర నుంచి మనం కదిలితే తీసుకెళ్ళి కొట్టేది అరకోణం జంక్షన్లో అనమాట. కానీ కాకపోతే నేను ఈ ట్రైన్ గురించి చాలా తక్కువ విన్నాను. సో ఎందుకు స్పాయిలరు ఎవరైనా చెప్పేస్తారేమో ముందు, నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయితే అలాగా అన్బయాస్డ్గా ఉందామని చెప్పి నేను ట్రైన్ గురించి ఏమీ తెలుసుకోలేదు. బట్ కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే రన్ ద్వారా ఈ ట్రైన్కి ప్రిఫరెన్స్ ప్రయారిటీ అయితే పీక్స్లో ఉంది. అది మాత్రం వాస్తవం, ఎందుకంటే ముందు శతాబ్దిలో ఆ గ్యాంగ్ అయితే వెళ్ళిపోయినాయి. సో స్లాట్ అయితే ఖాళీగా ఉంది. వెనకాల మళ్ళీ బయలుదేరే గ్యాంగ్ ట్రైను డబల్ డెక్కర్ వరకు ఏమీ లేదు. సో అది వరకు. సో మధ్యలో అరకోణం వరకు అయితే మనకి కొట్టేవాళ్ళు లేడు. అరకోణం తర్వాత షిఫ్ట్ అయిపోయి ఆ లైన్లోకి వెళ్ళిపోతే కూడా మనమే ఉంటాం. సో పెద్ద ప్రాబ్లం కూడా లేదు. అంటే డిపెండబిలిటీ లేదు వేరే ట్రైన్ మీద. అది పరిగెడితే మనం పరిగెత్తాలి. జేఎస్లో మనం చూసినట్టు డిపెండబిలిటీ అయితే లేదు. అది పరిగెడితే నేను వస్తాను, దీని క్లియరెన్స్ అది కొట్టేస్తాను, అలా అయితే లేదు. సో కాబట్టి చాలా సింపుల్ ఫ్యాక్టర్. సో మనకి కూడా ఇక్కడ వచ్చేసి షెడ్యూల్ హాల్ట్ 1 మినిట్ మనకైతే స్టార్ట్ సెకండ్ పడిపోయింది. లోపలికి అయితే ఎక్కేద్దాం. చాలా కాన్ఫిడెంట్గా కొడుతున్నారండి బండి మాత్రం. P4 అండ్ ICF ఆల్వేస్ రాక్స్. వీళ్ళు చూసారా లోకల్ ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫామ్ లేని సైడ్ కూడా వచ్చి దూకి. ఇలాంటి ఎదవ రిస్కులు మీరు ఏ రోజు చేయకండి, ఒకవేళ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే. ఏం చెప్తామనంట అలాగే. ఆగి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళే ఆప్షన్ ఉందన్న సంగతి వీళ్ళకి ఎవడన్నా చెప్తే బాగుండు అర్థమయ్యేలాగా. సో మనమైతే తిరువల్లూరు నుంచి డిపార్ట్ అయిపోతున్నామండి. మనమైతే ఇక్కడ చూడొచ్చండి నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ తాలూకా రిలీఫ్ విజువల్స్ అన్నమాట ఇవన్నీ. సో స్లీపర్స్ పాడైపోయి ఉంటాయి, ట్రాక్ కరోడ్ అయిపోయి ఉంటుంది, ఓవర్ హెడ్ దగ్గర ఇష్యూస్ వచ్చి ఉంటాయి. సో అన్నీ ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇక్కడ. సో ఓవర్ హెడ్ వైర్స్కి సర్క్యూట్ సప్లై అయితే ఆపారు. సో కాబట్టి ఈ లైన్లో అయితే మనం వెళ్ళట్లా. సో అందుకనే ఇటు సైడ్ అయితే డైవర్ట్ చేశాడు. అసలు మీరు చూడొచ్చు 2 ఫంక్షనల్ మెయిన్ లైన్స్. ఆ ఫంక్షనల్ మెయిన్ లైన్స్ రెండింటి మీద వర్క్ ఉండడంతో ఇటు సైడ్ ఉన్న ఎలాగూ 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి అదృష్టం.
లేదంటే చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేయాల్సి వచ్చేది. సో అక్కడైతే చూడొచ్చు వర్క్ చేసే వాళ్ళకి ఫుడ్ అవన్నీ. సో వాళ్ళ రెస్పెక్ట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. సో చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది ఓవర్ హెడ్ ఇన్స్పెక్షన్ కారు. సో క్రెయిన్స్ చాలా భారీగానే చేస్తున్నారు. సో మనం అయితే చూడొచ్చండి, అదిగోండి అక్కడ నిన్న యాక్సిడెంట్కి గురైనటువంటి కోచెస్. బాబా షేప్ అవుట్ అయిపోయాను ఇక. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంకా పెట్రోల్ వాసన వస్తుంది ఈ సీన్ మొత్తం. సో 69 కిలోమీటర్లు చెన్నై సెంట్రల్ నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు అరక్కోణం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడి నుంచి మన మార్గం అయితే కట్ అయ్యి టువర్డ్స్ తిరుపతి అయితే వెళ్తుంది అనమాట. సో అరక్కోణం జంక్షన్ నుంచి మనం పుత్తూరు సైడ్ లైన్ వైపు అయితే వెళ్ళిపోతాము. పుత్తూరు అలా దాటుకుంటూ రేణిగుంట మనకి లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. లోకల్ రివర్సల్ చేసుకొని మనం తిరుపతికి అయితే వెళ్తాము పుత్తూరు నుంచి. సో అదనమాట మ్యాటరు. సో నాకు ఈ రూటు అరకోణం నుంచి అటు వెళ్ళేది కొత్త అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాను. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మనం అరకోణానికి రావాల్సిన టైం కంటే 28 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాం. సో ఆల్మోస్ట్ బండి ఒక అరగంట లేట్గా అయితే రన్ అవుతుంది. సో నాకు తెలిసి ఏమో స్లాగ్తో కవర్ చేస్తాడేమో అనుకున్నాను. అరకోణం జంక్షన్లో మనకి 2 minutes ఆఫ్ షెడ్యూల్ హాల్ట్ అయితే ఉండబోతుంది. సో మనమైతే స్ట్రైట్కి వెళ్తే బెంగళూరు కాబట్టి మనం కొంచెం టువర్డ్స్ రైట్ సైడ్ అయితే కట్ అయ్యి పుత్తూరు సైడ్ అయితే వెళ్తాం. సో బండి రన్ విషయంలో కనుక చూసుకుంటే మనకి తిరువల్లూరు దగ్గర మనం కొంచెం స్లో అయితే అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే రికవరీ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ అయితే ఇంప్లాంట్ చేస్తారు. సో స్పీడ్ లిమిట్ మనం అడ్హర్ అవుతూనే ఉండాలి. సో ఇప్పటివరకు మనం క్వాడ్రపుల్ ఎలక్ట్రిక్ లైన్లో వచ్చాం కదా, ఇప్పటి నుంచి అయ్యే ఉండవు. సో డబల్ లైనే ఉంటుంది ఇక్కడ నుంచి అటు సైడ్ అంతా. సో అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు, ఒక సైడ్ కూర్చుంటే సరిపోద్ది. సో ఇక్కడి నుంచి ఈ బండి తాలూకా స్పెషాలిటీ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎందుకంటే అరకోణం వరకు పెద్ద ఖాస్ ఏం లేదు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఆ ట్రైన్ అన్ని తిరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి సప్తగిరి ఎక్స్ప్రెస్ తాలూకా స్పెషల్ రూట్లోకి వెళ్తాం కాబట్టి ఈడెలా కొడతాడు ఏంటనే పాసిబిలిటీ అయితే చూద్దాం. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ ఆల్మోస్ట్ పడిపోయింది. సో మనం లోపలికి ఎక్కేద్దాం. సో రన్ అయితే నేను ఎలా సాటిస్ఫై అయ్యాననే సంగతి చూసుకుంటే అరకోణం వరకు P4 మ్యాక్సిమం పవర్ 110 ICFతో కాంబినేషన్ కాబట్టి 110లో కొట్టుకుంటే తీసుకొచ్చాడు, బాగా తీసుకొచ్చాడు బండి. సో అరగంట లేటు కవర్ ఏమైనా చేస్తాడా, నన్ను తిరుపతికి ఆన్ టైం తీసుకెళ్ళిపోతాడా అనేది అయితే నాకు చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. అది మీట్ అవుతాడా లేదా అనేది చూడాలి. సో మనమైతే చూడొచ్చండి, మనం టువర్డ్స్ పుత్తూరు లైన్ అయితే తీసుకుంటున్నాము. సో బండి డైవర్ట్ కొడుతుంది. సో
సో ఇప్పుడు మనం వెళ్ళే రూట్ తాలూకా స్పెషాలిటీలో 2 పాయింట్లు అయితే మీకు చెప్పాలండి. ఒకటి ఏంటంటే కనుక ఈ రూటు ఇప్పుడు మనం పుత్తూరు ఏకాంబరపురం మీదుగా రేణిగుంట తిరుపతి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది మొత్తం 130 kmph ఫిఫ్టీన్ లైన్ అనమాట. సో కాబట్టి మన ట్రైన్ కెపాసిటీ 110 కాబట్టి మనం వెళ్ళాలి. ఏదైనా ఎల్హెచ్పి బండి ఉంటే ఖచ్చితంగా 130 కొట్టేది. అండ్ 2 మనకి హాల్ట్ లేదు కానీ వెంకట నరసింహరాజు వారి పేట అని చెప్పి ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. బండి స్కిప్ కొడుతుంది, ఖచ్చితంగా క్యాప్చర్ చేద్దాం. అది ఇండియన్ రైల్వేస్లోనే అత్యంత పొడవైనటువంటి పేరున్న రైల్వే స్టేషన్ అనమాట ఆ వెంకట నరసింహరాజు వారి పేట. సో కాబట్టి 2 పాయింట్స్ అయితే మనకి ఈ లైన్లు అయితే తగులుతాయి. నాకు ఇది ఫస్ట్ టైం అని అనుకున్నాను, బట్ కాకపోతే నేను ఆ రోజు వ్లాగ్ చేయలేదు. కానీ మీకు గుర్తుందేమో ఎస్ఎంవిటి నుంచి విశాఖపట్నంకి హాలిడే స్పెషల్ సమ్మర్ స్పెషల్ అయితే వేశారు. సో ఆ సమ్మర్ స్పెషల్ రూట్ ఇదేనమాట. సో కాబట్టి నేను వచ్చినప్పుడు ఇటే కొట్టాడు కాబట్టి చీకటి కాబట్టి నేను అప్పుడు పడుకున్నా, అప్పుడు వ్లాగ్ కూడా ఏం చేయలేదు. సో ఈ రోజు అయితే మనకి డే టైంలో ఆ రూట్ దొరికింది. సో కాబట్టి మనం క్యాప్చర్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇది 130 సెక్షన్, మనం 110 కొడతాడు. సో కాబట్టి క్లియరెన్స్ అవి ఇవి బాగుంటాయని అనుకుంటున్నాం. సో 83 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే అరక్కోణం నుంచి పక్కకి మళ్ళీ తిరుత్తణి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే బండి 25 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. సో కొంచెం కవర్ అయిందనమాట. సో ఇక్కడి నుంచి మనం ఎలాగో మీకు ఇందాకే చెప్పాను కదా ఇదంతా 130 సెక్షన్ ఉండబోతుందని చెప్పి. ఇక నాకు తెలిసి నేను చెప్పడం నేను వెంటనే నాకు ఒకటి చెప్పాడు, ఇంక ఇదే తిరుత్తణి దాటినాడంటే ఉన్న స్టాప్లన్నీ ఏదో మేము వచ్చి ఆగినట్టు సప్ప 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 సప్పని కానిస్తాడు. మళ్ళీ రేణిగుంట తర్వాత తెలిసిందే కదా అస్టూజ్లో తొక్కుతుంది ఎస్సీఆర్ అని చెప్పేది విన్నా. సో కాబట్టి అక్కడ వరకు టైంకి వెళ్ళిపోతే చూడొచ్చు. అండ్ మన లోకో మూమెంట్ కానీ బ్రేకింగ్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో రన్ను కూడా బాగానే కొడుతున్నాడు. ఇంకా పెద్దగా జడ్జ్ చేయడానికి కూడా ఏమీ లేదు ఈ ట్రైన్లో రన్ను గురించి. సర్వీస్ ఒకటి గ్లోరియస్గా చేస్తుంది. అట్నుంచి ఇటు 50 years 55 years ఆఫ్ సర్వీస్ అంటే ఇట్స్ వెరీ మచ్ గ్రేట్. కాకపోతే రన్నును బట్టి కుళ్ళబొడిసేసుకొని కొట్టేసుకొని అంత లాంగ్ రన్ను లేదు, అంత ఎక్కువ స్టాప్స్ మధ్య డిస్టెన్స్ లేదు, అండ్ అంత కూడా ఏం లేదు. బండి అయితే డిపార్ట్ అయిపోయింది. సో మనం అయితే ఎక్కేద్దాం.
మీరైతే చూడొచ్చండి 99 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. సో స్టేషన్ అయితే ఫెంటాస్టిక్ ఉందండి, ఏ మాట కామాట. సో సింగిల్ ప్లాట్ఫాము, అటు పక్కేమో కొండలు. సో యాజ్ ఆఫ్ నో మనం అయితే 25 మినిట్స్ లేట్గా అయితే రన్ అవుతున్నాం. సో లేట్ అయితే కొంచెం కవర్ అవుతూనే వచ్చింది. జస్ట్ 1 మినిట్ ఆఫ్ హాల్టింగ్ ఇక్కడ. జస్ట్ నగరి ఆ పక్క చూస్తే నగరి రైల్వే స్టేషన్, దాటి వస్తే ఏకాంబరకుప్పం అనమాట. సో చూడడానికి కళ్ళకింపుగా ఉండే రమ్యమైన గిరుల మధ్యలో మన సప్తగిరి ప్రయాణం అయితే ఈ విధంగా కొనసాగింది ఇక్కడ దాకా. సో నాకైతే ఆ సీన్స్గా మైండ్ పోయింది. సో మనకైతే డిపార్చర్ అయితే వేసాడు. సో మనమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాం. జోన్ అయితే సదరన్ రైల్వేసే, ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వేస్ దగ్గర అయితే రాలా, కాకపోతే స్టేట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి అయితే వచ్చేసాం. సో మనం అయితే డిపార్ట్ అయిపోతున్నాం ఏకాంబరకుప్పం నుంచి. మా వాడు చెప్పింది రైటే, ఇక్కడ నుంచి దంచి కొడుతున్నాడు, ఆపి వెంటనే తీసేస్తున్నాడు. సో బండి చెప్తున్నాం కదా, డిలే 25 మినిట్స్కి అయితే వచ్చింది. సో ఇదే కొట్టేస్తే సేమ్ రేస్తో కవర్ చేసుకుంటూ ఆడతో పాడుతూ వెళ్ళిపోవచ్చు. సో 113 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే చెన్నై నుంచి ఇప్పుడు పుత్తూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో నాకైతే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైందండి, బండి అరకోణం దాటిన తర్వాత నుంచి వేరే డిఫరెంట్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది. బట్ స్టిల్ 150 కిలోమీటర్ల కంటే తక్కువ, జస్ట్ 147 కిలోమీటర్స్ ఆ జర్నీని పట్టుకొని ఒక ట్రైన్ని జడ్జ్ చేయడం అనే దానికి అసలు ఎలాంటి ఎనఫ్ ఇన్ఫర్మేషన్ రాదు. ఇప్పుడు మీకు వర్డ్ ప్రాబ్లమ్ ఇచ్చి సాల్వ్ చేయండి అంటే దాంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి కనుక్కోవాలంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. బట్ 147 కిలోమీటర్స్ని బేస్ చేసుకొని ఈ ట్రైన్ యొక్క పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేయడం అనేది చాలా మురగతప్పు అనేది నాకైతే అనిపిస్తుంది. బట్ స్టిల్ అరకోణం దాటిన తర్వాత నుంచి పుత్తూరు వరకు ల్యాండ్స్కేప్స్ అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి. జస్ట్ 3.5 గంటల జర్నీ, 4 గంటల లోపే ఉన్న జర్నీ. దాంట్లో అసలు మనకి ఏ మెటీరియల్ దొరకదు, కాకపోతే చూడటానికి కళ్ళకి ఇంపుగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కూర్చోటాను జనాలు ఎవరు లేరు, అంత రష్గా కూడా లేదు. సో ఇట్ ఇస్ ఏదో కూల్గా జరుగుతున్న ఒక సింఫనీ లాంటి నీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకైతే. సో పుత్తూరులో 1 మినిట్ ఆఫ్ హాల్టింగ్, కరెక్ట్గా 1 మినిట్ తర్వాత మనకి డైరెక్ట్ గ్రీన్ సిగ్నల్ అయితే వేసాడు. దీని తర్వాత మనం వెళ్ళేది రేణిగుంటలో రివర్సల్ తర్వాత తిరుపతి. జస్ట్ ఇంకా 2 మోర్ స్టాప్స్ అయితే ఉన్నాయి.
సో అది నేను ఎక్కినట్టే గుర్తులేదు నాకు, నేను ఇవి ఎప్పుడో చేశానో, జర్నీ ఏమైపోతుందో కూడా అర్థం కావట్లా, వెరీ షార్ట్ అండ్ స్వీట్. సో కాబట్టి ఈ విషయంలో ట్రైన్ ఒక సర్వీస్ ఉంది, అది అలాగ ఉంది అంతే. సో 137 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం మన పెనాల్టిమేట్ హాల్ట్ అయినటువంటి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనమైతే మనకు ఎంతో ఫేవరెట్ అయినటువంటి ఎస్సీఆర్లోకి గుంతకల్ డివిజన్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం జస్ట్ 16 మినిట్స్ డిలే అయితే రన్ అవుతున్నాము. సో ఇష్యూ ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడైతే లోకో రివర్స్ అయితే జరగబోతుంది. ఏ లోకో వస్తుందో నాకైతే ఐడియా లేదు. సో రన్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక ఆఫ్టర్ అరక్కోవడం బిఫోర్ అరక్కోవడం వరకు రన్ విషయం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. పెద్ద
పెద్ద మాట్లాడాల్సిన ఇది కూడా ఏం కాదు. 147 కిలోమీటర్స్కి మనం రన్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అదంతా జడ్జబుల్ మెటీరియల్ కూడా ఏం కాదు. సో మనకి లోకో రివర్సల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి కూర్చున్నా నేను, ఎందుకు మన వెనకాలే ఉన్నాం కాబట్టి ఇక్కడ జరుగుతుంది లోకో రివర్సల్. సో అది మ్యాటరు. సో మ్యాక్సిమం వెళ్ళిపోతామని అనుకుంటున్నా. సో రిటర్న్ పవర్లోకి ఇంకా రాలేదు, మరి ఏం చేస్తారు నాకు ఇంకా అర్థం కావట్లా. అండ్ ఈ ట్రైన్ గురించి కనుక మాట్లాడుకుంటేనండి, క్రౌడ్ కూడా అంత హెవీ క్రౌడ్, ఎక్కలేము, కాళ్ళు పెట్టలేము అలా అయితే ఏమి లేదు. దగ్గర 9 జనరల్ కోచ్లు ఉన్నాయి. రిజర్వేషన్ కూడా కరెక్ట్గా ఫిల్ అయింది. అన్ని ఏ స్టేషన్లో దిగుతున్నారో ఆ స్టేషన్లో ఎక్కుతున్నారు. డోర్ దగ్గర నుంచే ఉన్నాను నేను. సో నాకు అడ్డొచ్చేవాళ్ళు ఎవరు లేరు 2 waysలో కూడా. సో మీరు చూడొచ్చు బండి నీట్నెస్, మెయింటెనెన్స్ బాగుంది, వాష్రూమ్స్ బాగున్నాయి. కాకపోతే ఛార్జింగ్ సాకెట్లు లేవు. జస్ట్ ఒక్క ఛార్జింగ్ సాకెట్ బాత్రూమ్ పక్కన ఒకటి ఇచ్చాడు అంతే. కంటిన్యూ అప్పటికప్పుడు తాత్కాలికంగా పెట్టారు దాన్ని, అది ఓకే. అండ్ రన్ కూడా ఓకే. మరి లైక్ ఈ ట్రైన్కున్న పాజిటివిటీ అదే అండి. ఇప్పుడు ట్రోల్ చేద్దామన్నా, బాగాలేదన్నామన్నా, బాగుందన్నామన్నా అసలు ఏం మాట్లాడలేము. 147 కిలోమీటర్స్ ఆఫ్ షార్ట్ జర్నీలో మనం పెద్ద జడ్జిగా అసలు ఏమీ చెప్పలేము దీంట్లో. సో కాకపోతే సర్వీస్కి గొప్ప పేరు ఉంది, మంచి పేరు ఉంది, అంతవరకు మాత్రం మనం మాట్లాడవచ్చు. సో మనమైతే చూడొచ్చండి, మనకి రివర్సల్ తర్వాత 32451 నెంబర్ కూడా భలే ఉందండి. 12345 మొత్తం ఉన్నాయి దీంట్లో. కాబట్టి 32451 వడోదరాకి సంబంధించిన G9 అయితే వేసాడు. 10 కిలోమీటర్లకి G9 ఏదేసినా ఒకటేలండి ఈ సెక్షన్లో. సో లోకో రివర్సల్ అయిపోయిన తర్వాత మనమైతే రేణిగుంట నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి టువర్డ్స్ తిరుపతికి అయితే. అది బండి 18 నిమిషాలు లేట్గా నడుస్తుంది. మనమంటే తిరుపతి వైపు ఉన్న లైన్స్ వైపు కరువు అయితే తీసుకుంటున్నామంటే. సో మనమైతే తిరుపతి వైపు వెళ్ళే రూట్లోకి అయితే డైవర్ట్ అయ్యాము. సో తిరుచానూరు స్టేషన్ సైడ్ అయితే కర్రవు కొడుతున్నామండి. కర్రవు బాగుంటుంది, రేణిగుంట కర్రవు చాలా ఫేమస్. మనం ఎంత కొన్నట్టు వెనకాలే ఉంటే సూపర్గా పడేది ఇది.
Express via Hudud Vijayawada. సో ఫైనల్గా 147 కిలోమీటర్లు కనిష్ట దూర యాత్ర చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో వచ్చేసరికి కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చాం. 9:50కి రావాలి. 9:50కి అయితే కరెక్ట్గా తీసుకొచ్చి ప్లాట్ఫామ్లో అయితే పెట్టేశాడు. సో ఇప్పుడు మనం ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్కి రివ్యూలు కానీ కాంప్లిమెంట్స్ కానీ అలాంటి అయితే నేను ఏమీ ఇవ్వదలుచుకోలేదండి. బికాజ్ ఎందుకంటే 147 కిలోమీటర్స్ ఆఫ్ ఏ స్మాల్ అండ్ వెరీ స్వీట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే తిరుపతి నుంచి చెన్నై కానీ చెన్నై నుంచి తిరుపతి కానీ చాలా తక్కువ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో కాకపోతే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ట్రైన్కి రేక్ షేరింగ్ అయితే ఉందని. ఇప్పుడైతే ఇది తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళి ఎక్స్ప్రెస్గా అయితే వెళ్ళిపోద్ది అనమాట, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా. సో దానికి వెళ్ళాల్సిన జనాలు చాలామంది అయితే వచ్చారు. క్రౌడ్ పుల్లింగ్ చాలా గట్టిగా అయింది. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 or 5 వచ్చాము. మనం మొత్తం మీద ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది తిరుపతి రైల్వే స్టేషన్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చాము తిరుపతిలో. సో ఈ ట్రైన్ ఫేర్స్ గురించి కన్నా మాట్లాడుకుంటే ఈరోజు నేను వచ్చిన 2 ways కాస్ట్ వచ్చేసి నాకు 95 రూపాయలు అయితే పడిందండి. సో 85-90 రూపాయలు తత్కాల్లో కొట్టాను నేను. సో నాకు 95 రూపీస్ అంతా పడింది. 85-95 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. ఏసీ చైర్ కార్ జనరల్లో బుక్ చేయాలంటే మీరు ఏసీ చైర్ కార్ని జనరల్ కోటాలో మీకు 300 రూపీస్ అయితే పడుతుంది. తత్కాల కోటాలో అయితే ఇంకొక 200 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. సో 500 దగ్గర. సో ట్రైన్ విషయం గురించి, నీట్నెస్ విషయం గురించి, పబ్లిక్ విషయం గురించి అన్నిట్లోనూ ఈ ట్రైన్ కన్సిడరబుల్లీ చాలా వెరీ గుడ్ ఆప్షన్ అండి. అండ్ వచ్చిన రూటు, సీనిక్ రూట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. వర్షాకాలంలో వస్తుంటే ఇంకా బాగుండేది పొద్దున్నే. సో ఇటు నుంచి వెళ్ళే జర్నీ ఏదైతే ఉంటుందో ఈ టైంలో వర్షం పడితే డే టైం విజువల్స్ చాలా బాగుంటాయి. సో అది ఈ ట్రైన్ వివరాలు. చిన్న షార్ట్ జర్నీ. నేను ఎప్పటి నుంచి సప్తగిరి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను. సో చేశాను. ప్రిఫరెన్స్ ప్రయారిటీలతో అసలు పనే లేదండి. ఎందుకంటే అది వచ్చే రూటు ఆడు ఒక్కడే వచ్చేస్తాడు. సో 1 man షో బండి మాత్రం. సో ఇది వ్లాగ్ ఇక్కడికైతే ఎండ్ చేస్తాను తిరుపతి రైల్వే స్టేషన్లో. సప్తగిరి ఎక్స్ప్రెస్ చాలామంది అడిగారు చేయమని. సో ఐఎమ్ డూయింగ్ దట్ ట్రైన్ అనమాట. మీరు ఇంకా చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. అన్నింటినీ మ్యాక్సిమం నేను కన్సిడర్ చేసి చేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి దిస్ ఇస్ ఛానల్ జనరల్ టికెట్. మీకు వ్లాగ్ నచ్చిందా కింద రాయండి, నచ్చపోయినా కింద రాయండి. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్. సో దిస్ ఇస్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి. ఇంకో వ్లాగ్తో కలుద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎవరికైనా సపోర్ట్ చేయాలనిపిస్తే నాకు సూపర్ చాట్స్ ద్వారా కానీ నాతో కానీ ఇన్స్టాగ్రామ్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.